విజయవాడ సమీపంలోని ఉప్పులూరులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా భోగి మంటలు వేసిన ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి అంటేనే ప్రధానంగా సాంప్రదాయ పోటీలు గుర్తొస్తాయి. అందులో కోడి పందాలు ముఖ్యమైనవి. ఈరోజు భోగి పండుగ కావడంతో ఉదయం నుంచి కూడా ప్రజలు సంక్రాంతి ఏదైతే పోటీలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా కోడి పందాలు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోడి పందాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా బర్లను ఏర్పాటు చేసి ఈ కోడి పందాల నిర్వహణను ఏర్పాటు చేశారు. మరొక వైపు రైతుల కోసం కూడా ఏదైతే పశువుల అందాల పోటీలు కావచ్చు, లేకపోతే పశువుల బల ప్రదర్శన కావచ్చు, ఇట్లా అనేక పోటీలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కాబట్టి రైతులకు కూడా ప్రోత్సాహంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు కోడి పందాలను చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఈ కృష్ణా జిల్లాలో కోడి పందాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులో ఉన్నాము. ఈ కోడి పందాల బర్రెల నిర్వహణకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా ఈ పందాలు జరుగుతున్నాయి కదా, ఎన్ని కోళ్ళు వచ్చినాయి ఇప్పటివరకు, కూడా ఎన్ని పందాలు జరిగినాయి? 22 జోళ్ళు అనుకున్నామండి. ఇప్పటికి 20 జోళ్ళు అయినాయి, ఇంకా 2 జోళ్ళు ఉన్నాయి. వినోదాత్మక జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా సంప్రదాయంగా వినోదాత్మకంగా చేస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలతో. పబ్లిక్ ఎలా వస్తున్నారండి? కోడి పందాలు కావచ్చు, లేకపోతే ఇతర చిన్నపిల్లలకి ఆటలు కావచ్చు, ఇట్లాంటివి పెట్టారు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్? అంటే ఇది సంవత్సరం అంతా రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఒక కాన్సెప్ట్తో ఉంటారు. సంక్రాంతి పండుగకి ఎక్కడోసారి మజిలీ చేయాలని. ఆ మజిలీ మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో చాలా ఆనందంగా వేలాది మంది వచ్చి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని చక్కగా వీక్షిస్తున్నారు. చూసేవాళ్ళు కొంతమంది ఆడేవాళ్ళు, కొంతమంది ఏమో వినోదాన్ని తొలగించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. వాళ్ళందరికీ చక్కటి వేదిక ఏర్పాటు చేశాం. మొత్తంగా ఈ కోడి పందాల దృశ్యాల్లో మనం చూసుకున్నట్లయితే కోడి పందాలు వేస్తున్నారు. ఇదైతే సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ కోడి పందాలు ఉదయం నుంచి కూడా అనేక కోళ్లు పందెం బరిలో కాలు దూగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్లు కావచ్చు, లేకపోతే ఈ కోడి పందాల పోటీలను చూడాలన్న ఆతృతతో వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా ఇక్కడ బర్లకు రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో బర్లను ఏర్పాటు చేసి ఈ కోడి పందాల నిర్వహణ అనేది చూస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకున్నట్లయితే కోళ్లు తలపడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక బర్లను ఏర్పాటు చేసి ఈ కోడి పందాల నిర్వహణ అనేది చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ కోడి పందాలు అనేవి నుంచి కూడా ఎక్కువ మంది ఈరోజు ఈ బర్లకు వచ్చి కోడి పందాలను తిలకిస్తూ ఉన్నారు. అందులో మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ నిడమానూరు. ఎప్పుడన్నా చూసారా కోడి పందాలు? ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీరు మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి, విజయవాడ. నేను ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చూసారు? కోడి పచ్చకాకి విజయం సాధించింది గుంటూరు వారి కోడి పుంజు
గెలిచిందండి. రైట్, మొత్తంగా గుంటూరు వారి ప్రాంతాల నుంచి కూడా కోడి పందాలు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము, ఈ 3 రోజులు కూడా ఈ కోడిపందాల బరిలో కోడిపందాల బరిలో తలపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కోడిపందాలను చూసేందుకు ఎక్కువ మంది ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎట్లా అనిపిస్తుంది? చూసారు ఇంతకు ముందు? చూసామండి, బాగుంది, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. రైట్, చాలా మంది కూడా ఈ కోడి పందాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ పండగ 3 రోజులు కూడా సంక్రాంతి కలిసి జరుపుకుందామని సొంత వచ్చారు. ఈ నేపథ్యంలో కోడి పందాలను చూసి చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఉప్పులూరు, కృష్ణా జిల్లా.